మనం లాస్ట్ క్లాస్లో జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి సైలెంట్ లెటర్స్ గురించి డిస్కస్ చేసాము. ఈరోజు మరొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ తీసుకొని మేము ముందుకు వచ్చాము. అందులో మీరు చాలా థరో అయి ఉంటారు సైలెంట్ లెటర్స్ క్వశ్చన్లో. ఇది ఐ థింక్ 11th క్వశ్చన్ అనుకుంటున్నానండి. 11th క్వశ్చన్లో మనకి కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి అండర్లైన్ చేసి ఉంటాయి. ఆ అండర్లైన్డ్ పోర్షన్లో ఒక తప్పు అనేది ఉంటుందన్నమాట. అది మీరు గమనించాలి. తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. దాన్ని మనం కరెక్ట్ చేసి మళ్ళీ రాయాలన్నమాట, రీరైట్. ఇక్కడ నేనేంటంటే మీకు కరెక్ట్గా ఎలా రాయాలో చెప్తాను. మళ్ళీ ఫుల్ సెంటెన్స్ రాయకపోయినా మీకు ఏ పదంలో మిస్టేక్ ఉంది అనేది చెప్తాను. ఇందులో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే అండర్లైన్ చేసిన దాంట్లోనే మనం చూస్తే సరిపోతుంది. ఆ పోర్షన్లోనే మిస్టేక్ ఉంటుంది అనమాట. సో ఎ వండర్ఫుల్ క్వశ్చన్, రియల్లీ ఐ లవ్ దిస్ క్వశ్చన్ అ లాట్. మనము గెట్ ఇన్ టు ద క్లాస్ నా. సో ఓకే, కీప్ యువర్ సరౌండింగ్ క్లీన్. మనం ఇంతకు ముందు కూడా చదువుకున్నాం. నౌన్స్ లో కొన్ని ప్లూరల్సే ఉంటాయి, కొన్ని సింగులర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ అండర్లైన్ చూడగానండి ఈవెన్ బిలో యావరేజ్ చైల్డ్ కూడాను కీప్ యువర్ సరౌండింగ్ క్లీన్. ఒక్క సరౌండింగ్ క్లీన్ చేసుకుంటాం. ఒక్క సరౌండింగ్ అనే అసలు శబ్దం ఉందా? సరౌండింగ్ అనే వర్డ్ లేదు, సరౌండింగ్స్ అని రావాలి. ఏం రావాలి అక్కడ? సరౌండింగ్స్. సో వాట్ యూ షుడ్ రైట్? సరౌండింగ్స్ అని పెట్టాలని. మీరు మొత్తం సెంటెన్స్ రాయాలండి ఫుల్ గా. ఇక్కడ నేను రాయట్లేదు, బట్ యూ హ్యావ్ టు రైట్, కాపీ ద సెంటెన్స్. కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్, రైట్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. మెనీ పాసర్ బాయ్స్ అబ్జర్వ్డ్ ద యాక్సిడెంట్. రోడ్ మీద వెళ్తూ వెళ్తూ ఒక యాక్సిడెంట్ అయితే అక్కడ వెళ్తున్న వాళ్ళు చూశారనమాట. పాదాచారులు నడుస్తూ పోయేవాళ్ళు అనమాట పాసర్ బాయ్ అంటే. ఇది కూడా నేను ఆర్టికల్ క్లాస్ లో మీకు డిస్కస్ చేసిన. ఇందులో ఆల్మోస్ట్ మనం ఆర్టికల్ క్లాస్ లో డిస్కస్ చేసినవి కూడా ఉన్నాయి. మెనీ పాసర్ బైస్ కాదండి, అవి ఏమైతుంది? పాసర్స్ బై. ఏముంటుంది అక్కడ? పాసర్స్ బై. మెనీ పాసర్స్ బై. ఇక్కడ ఎస్ రావాలి, ఇక్కడ ఎస్ కాస్తే ఇక్కడ రావాలన్నమాట. మెనీ పాసర్స్ బై యాజ్ ఇట్ ఈస్. అదొక్కటే మీరు రాసి మళ్ళీ మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్ చేయొద్దు. ఈ సెంటెన్స్ ఎలా ఉందో అలాగే రాయాలి. ఓన్లీ ఈ పదమే అనమాట. మెనీ పాసర్స్ బై అబ్జర్వ్డ్ ద యాక్సిడెంట్, అంతే. అలాగే రాయాలి మీరు కరెక్షన్ లో. తర్వాత చూడండి, మై కజిన్ బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్. ఇది కూడా నేను ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేశాను, మై ఫ్యామిలీ రిలేషన్స్ వీడియోలో. సో మై కజిన్ బ్రదర్. కజిన్ బ్రదర్ అనేది ఉండదండి, కజినే. ఆ సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఇద్దరికి కూడా కామన్ జెండర్ గా వాడతాం మనం ఇది. మై కజిన్ ఈజ్ ఎ డాక్టర్, అంతే. కజిన్ బ్రదర్ అనేది ఉండదన్నమాట. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఓన్లీ కజిన్. మై కజిన్ ఈజ్ ఎ డాక్టర్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నేను చెప్తున్నాను, ఇవి నేను ఇచ్చే సెంటెన్సెస్ చేస్తే మీకు ఇందులో 4 మార్కులు వచ్చాయి అనుకోండి. అంతలా ప్రతి సెంటెన్స్ గురించి డిస్కస్ చేసిన దానికి కూడా మళ్ళీ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ డిస్కస్ చేశాను. చివరి వరకు చూడండి, స్క్రీన్ షాట్స్ కూడా తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ క్వశ్చన్స్. ఇఫ్ ఐ రబ్ ద బోర్డ్ అగైన్ మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటే మంచిది. అలాంటి రాసుకోకుండా ఉండకండి. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఆర్ ఎన్ ఆర్మీ ఆఫీసర్. ఇక్కడ ఆల్రెడీ అండర్లైన్ ఇక్కడ ఉంది, కనపడుతుంది మనకి మిస్టేక్ ఎక్కడుందో అని. చెప్పండి. క్లాస్మేట్స్ అంటే ప్లూరల్ కదా, ఆర్ అని ఉంది ఇక్కడ. వన్ ఆఫ్, ఎప్పుడైతే వన్ ఆఫ్ వస్తుందో, వన్ ఆఫ్ వచ్చినప్పుడు ఒకరే అని చెప్తుంది అక్కడ. క్లాస్మేట్స్ ఆర్ అని రాదు అక్కడ. అప్పుడు ఏమొస్తుంది? అది క్లాస్మేట్స్ ఈజ్. ఏమొస్తుంది అక్కడ? ఈజ్ అనేది వస్తుంది. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఈజ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఈజ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్. ఆర్ అని రాదు. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దాట్. తర్వాత చూడండి ఇక్కడ, ఎవ్రీ మెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ఎవ్రీ మెన్ ఆర్ ఏంటండి? ఇక్కడ ఎవ్రీ వచ్చినప్పుడు మెన్ ఆర్ అని రాదు. ఎవ్రీ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్. మెన్ ప్లూరల్ కదా, ఇక్కడ మ్యాన్ అని పెట్టాలి. ఇక్కడ ఎవ్రీ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ situation. The principal and the chairman has attended the meeting. ఇది కూడా ఆర్టికల్ క్లాస్ లో నేను తీసుకున్నాను సేమ్. The principal and the chairman. ఇక్కడ and the chairman ఇద్దరు సపరేట్ అన్నమాట. ఇక్కడ ప్రిన్సిపల్ వేరే అతను, చైర్మన్ వేరే అతను. ఓకే, నేను ఇక్కడ ఒకవేళ కామా పెట్టి ద ప్రిన్సిపల్ అండ్ కాకుండా ది చైర్మన్ అని పెట్టినప్పుడు హ్యాస్ కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ద ప్రిన్సిపల్ అండ్ ద చైర్మన్ ఇద్దరు కాబట్టి ఇద్దరు వచ్చినప్పుడు హ్యాస్ వస్తుందా? హ్యాస్, హ్యావ్, హ్యాడ్ మనం నేర్చుకుంటున్నాం కదా. హ్యాస్ అనేది రాదనమాట. సో ద ప్రిన్సిపల్
ఇక్కడ ఆల్రెడీ అండర్లైన్ ఉంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి అది హ్యాస్ కాదు, ఏమవుతుంది? హ్యావ్. ప్లూరల్ కానీ మనకు ఐకి కానీ మనం ఐ హ్యావ్ అని వాడతాం, దే హ్యావ్, వి హ్యావ్ అని వాడతాం. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? హ్యావ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The principal and the chairman have attended the meeting. The principal and the chairman have attended the meeting. Next one, each of them were given a gift. ఇక్కడ కూడా చూడండి, each of them were given a gift అన్నది. వన్ అనేది past tense. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి సేమ్ ఎవ్రీ అన్నట్టుగా ఈచ్ అని ఉంది. ఈచ్ అంటే ఒకటే కదా, ఒక్కటికి వర్ వాడతారా? ఇక్కడ వాడకూడదు. సో ఈచ్ ఆఫ్ దెమ్ was given a gift. ఇక్కడ ఏంటి? వర్ కాకుండా was. Each of them was given a gift is the correct one. Please make a note. He and me are brothers. He and me pronoun ఇక్కడ మీ కూడా he and me ఉంటుందా? ఏముండాలి అక్కడ మనకి? he and చూస్తేనే మనకి మిస్టేక్ తెలిసిపోతుంది. I. He and I are brothers. He and I are brothers, not me. Then my all friends are very active. ఇక్కడ my all friends అనేది రాకూడదు, స్టార్టింగ్ లో ఏం రావాలి? ఇక్కడ all my friends are very active. ఏమని రావాలి ఇక్కడ? all my friends, all my friends are very active. సెంటెన్స్ అక్కడ అదే ఉంది కాబట్టి నేను ఫుల్గా రాయట్లేదు అనమాట, మెల్లిగా మీరు రాసుకోవాలి. సో మై ఆల్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ యాక్టివ్ ఇస్ నాట్ కరెక్ట్. ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ యాక్టివ్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్, భరత్ ఈజ్ మై ఓల్డర్ బ్రదర్. భరత్ ఈజ్ మై ఓల్డర్ బ్రదర్. దెర్ ఇస్ ఎ గుడ్ వర్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఓల్డర్ హియర్ వాట్ యూ హ్యావ్ టు రైట్? హి ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. వాట్ యూ హ్యావ్ టు రైట్? ఎల్డర్ బ్రదర్. భరత్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. ఎల్డర్ అంటే అన్నయ్య అన్నమాట, పెద్ద అతను. యంగర్ అంటే చిన్న తమ్ముడు. ఆనియన్స్ కాస్ట్ ₹20 కిలోగ్రామ్. ఎలా అవుతుంది? ఒక కేజీకి అని చెప్తాం కదా మనం తెలుగులో. సో ఇక్కడ ఏం చెప్పాలి? ఆనియన్స్ కాస్ట్ ₹20 ఏ కిలోగ్రామ్ అని పెట్టాలి. ₹20 ఏ కిలోగ్రామ్ అని రాయాలి. ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే ఏ అన్నమాట, ఇంపార్టెంట్. ఈ అండర్లైన్ చేసిన దాంట్లో ఆనియన్ కాస్ట్ ₹20 కిలోగ్రామ్ అంటే ₹20 ఏ కిలోగ్రామ్ అనమాట. ఏ కిలోగ్రామ్, ఒక కిలోకి అని చెప్తున్నాం మనం. మౌసెస్ హ్యావ్ స్పాయిల్డ్ ద క్రాప్. మనకు తెలుసు ఎలకలు క్రాప్స్, పాడి పంటలు అన్నింటినీ తినేస్తాయి బాగా అని. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మౌసెస్ అండర్లైన్ ఉంది. ఎందుకు? మౌసెస్ సింగులర్ ప్లూరల్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ లో అన్ని గమనిస్తాం. మౌసెస్ అనే పదం లేదు ఇంగ్లీష్లో. మౌస్ సింగులర్, ప్లూరల్ ఏంటి దానికి? మైస్. వాట్ ఈస్ ద ప్లూరల్ ఫర్ దట్? మైస్, MICE. సో వాట్ యూ హ్యావ్ టు రైట్ హియర్ ఇన్ ద కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్? మైస్ హ్యావ్ స్పాయిల్డ్ ద క్రాప్. మైస్ హ్యావ్ స్పాయిల్డ్ ద క్రాప్. క్లియర్? సో ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ చేయండి. ఈ 12 తర్వాత మళ్ళీ 13 నుంచి నేను చెప్తాను మీకు. Yeah, 13th bit is here. When did the meeting begins? Just we can see and find the mistake is there. After did begins, will it come? Yes, no. So what it should be? When did the meeting? Answer is, what is the answer? Begin. No begins, it's only begin. When did the meeting begin is the right. Please you write it completely in the sentence. I am just writing the word there. Kamala is senior than me. Than. What should come in the place of than? We know that senior to, junior to, prefer to. I prefer tea to coffee. He is my junior. He is junior to me. He is senior to me. So always the preposition comes here with, instead of than, what you should write here? Kamala is senior to me. Kamala is senior to me. Though he is fat, still he runs fast. Though he is fat, still he runs fast. Still is underlined here. So still should not come there. So what it should come here? Though he is fat, he runs fast. There is no need of any other word in place of still. So still word to be removed. So no still it is. So what it should be?
though he is fat, though he is fat, what should come? He runs fast. He runs fast. That's all. This is the answer for that. Next, she bought a toothpaste. She bought a toothpaste. Here we feel that there is no mistake at all. But as per the English language, she bought a tube of toothpaste. What is the answer here? A tube of toothpaste. A tube of toothpaste is the right answer here. She bought a tube of toothpaste, you must write. Not simply a toothpaste. A tube of toothpaste. Right. I shall be visiting UK next month. When I was teaching articles to you, I told you where the and a and an should come. So here shall be visiting, when UK comes, the should come in front of that. United Kingdom. So what is the answer for this? The UK. What it should come? The UK it should be. The UK. Here it should come. The UK it should come. Then next question here. When you will come here again? ऐसा देखने से तो there is no mistake we feel. But you will. Question it is. Will you? When will you come here again? When will you? Here you should write will you, not you will. Will you? When will you come here again? Then the next bit is she is worse than her cousin. We know that. What is that? Good, better, best. Superlative degree, isn't it? Simple comparative superlative degree. Next here also bad, worse, worst. So how come when than is there comparative worst? It is wrong. So in place of worst, what you should write? Worse. W-O-R-S-E. Worse it should come. Not worst. So she is worse than her cousin. They have moved to the new house last week. Answer is there in the bit itself. Last week means what it is? Past tense. So there is no need of has or have moved here. So they moved to the new house last week. So instead of have moved, what you should write here answer? Only moved. Only moved. That have should be removed. So they moved to the new house last week. Right? Then coming to, he has been suffering with corona. Prepositions always, I told you, ready-made prepositions, it is like this. Suffering from instead of. So suffering from is the correct answer, not suffering with. So in place of with, the answer should come here, suffering from. He has been suffering from corona. He has been suffering from typhoid. He has been suffering from malaria or something like that. Any disease it comes suffering from. That is suffering from it is, not with. So coming to this 22nd bit, she is not only beautiful but intelligent. She is not only, it's a, see here, not only but, it's a combination. She is not only beautiful but also intelligent. But also intelligent. It shouldn't be. That is why both the places underlined means it is that meaning here. So what you should write here? She is not only should be there as such. She is not only beautiful but also, you should add here also what it is, intelligent. Intelligent. So please don't write any spelling mistakes. You should never do spelling mistakes because it is already given in the sentences. There is no need of any mistakes that you have to do here. I think it is clear from 13 to 22 bit as per that I explained. But when the underlined word is given, you should think the correct answer, correct it and write again full sentence under that. Or you should put the question number, bit number and write the correct sentence completely. You need not write this bit again, but you can write correct full sentence you have to write. Clear? Okay. Then next bit 23 onwards we will see that. Okay, 22 bits we have seen. Now the 23rd one is, I am having a scooter. I am having a scooter ఉంటుందో చెప్పండి. I am having కలిగి ఉంటారు. Present continuous tense లో ఉండదు ఇక్కడ.
కాబట్టి నువ్వు ఏం చెప్పాలి మీరు? ఐ హ్యావ్ ఎ స్కూటర్. వాట్ యు సే? ఐ హ్యావ్ ఎ స్కూటర్ అని అనాలన్నమాట. ఆన్సర్ ఇస్ ఐ హ్యావ్ ఎ స్కూటర్. రైట్. ద కాఫీ ఈస్ వెరీ హాట్ టు డ్రింక్. దిస్ ఈస్ ఆల్సో అగైన్ ఎ వెరీ గుడ్ సెంటెన్స్. వెరీ హాట్. టు సో దట్ నాట్ అనే ఉన్నాయి మనకు కంజంక్షన్స్. టు సో దట్ నాట్. ఇప్పుడు అలాగే ఇక్కడ ద కాఫీ ఈస్ టూ హాట్ టు డ్రింక్, నాట్ వెరీ హాట్ టు డ్రింక్. వాట్ యూ హ్యావ్ టు రైట్ ఆన్సర్? టూ హాట్. What you have to write? Too hot. I am answers. I am writing only word. You have to put it in a complete sentence. మీరు చేయాల్సింది ఏం లేదు, అండర్లైన్ ఉన్న పోర్షన్ లో అది పెట్టాలి అంతే. రైట్. యు ఆర్ నాట్ రైట్ నార్ రాంగ్. ఇక్కడ నాట్ కాదు, ఈ నాట్ ఉన్న ప్లేస్ లో ఏం రాయాలి మనము? యు ఆర్ నైదర్. NEITHER. Neither. You are neither wrong nor right. You are neither wrong nor right. Okay. Next, you have to agree for my proposals. ఇంతకు ముందు చెప్పాను నేను ప్రపోజిషన్స్ కి ఎలా ఉండాలంటే కొన్ని ఇట్ విల్ గో లైక్ సఫరింగ్ ఫ్రమ్, అగ్రీ టు, రైట్, ప్రిఫర్ టు. సో ఇక్కడ ఫర్ ప్లేస్ లో ఆన్సర్ ఏం రాయాలి మీరు? టు అని రాయాలి. యూ హ్యావ్ టు అగ్రీ టు మై ప్రపోజల్స్, నాట్ ఫర్ మై ప్రపోజల్స్. హీ వాక్స్ వెరీ ఫాస్ట్లీ. ఇస్ ఇట్ రైట్? నో. హీ వాక్స్ వెరీ ఫాస్ట్. ఓన్లీ ఫాస్ట్ ఉండాలి, not fastly. He walks very fast. Sheila is as proud like a peacock as soon as. ఇది కూడా మళ్ళీ అలాంటిదే. సో as proud అన్నప్పుడు మీకు ఆటోమేటికల్లీ మళ్ళీ as ఏ రావాలి. సో లైక్ ప్లేస్ లో మీరు ఆన్సర్ ఏం రాస్తారు? as అని రాస్తారు. Sheila is as proud as a peacock. She is as proud as a peacock. Here is your glasses. ఇవి నేను నా షార్ట్స్ లో పెట్టాను. కొన్ని నౌన్స్ ఎప్పుడు ప్లూరల్ గానే ఉంటాయి. బైనాకులర్స్, కూలింగ్ గ్లాసెస్, గ్లాసెస్, సిజర్స్. ఇలాగే ఇక్కడ గ్లాసెస్, ఇక్కడ ఈజ్ వచ్చింది. ప్లూరల్ ముందు ఈజ్ రాకూడదు కదా. సో సింపుల్ థింగ్ ఇట్ ఈస్ హియర్ ఆర్ యువర్ గ్లాసెస్. హియర్ ఆర్ యువర్ గ్లాసెస్. రైట్. ద స్టాఫ్ మీటింగ్ హ్యాస్ బీన్ ప్రీపోన్డ్. ప్రీపోన్డ్ అనే వర్డ్ అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో లేదు. మనం కామన్ స్పోకెన్ ఇంగ్లీష్ లో అప్పుడప్పుడు వాడుతుంటాం, కానీ అలా వాడకూడదు. సో వాట్ యూ హ్యావ్ టు రైట్ హియర్? ద స్టాఫ్ మీటింగ్ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్. వాట్ యూ హ్యావ్ టు రైట్? ఇట్ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్. ముందుకు తీసుకొచ్చారు. పోస్ట్పోన్మెంట్ ఉంది కానీ ప్రీపోన్డ్ అనే వర్డ్ లేదు. రైట్. యు ఆర్ మ్యారీడ్ ఇజంట్ ఇట్? ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి యూజువల్ గా అడుగుతారు. ఇక్కడ యు ఆర్ మ్యారీడ్, ఇది ఇటుకి సంబంధించింది కాదు, లైఫ్లెస్ థింగ్స్ కాదు. ఇక్కడ నువ్వేం రాయాలన్నమాట? isn't it అనే ప్లేస్ లో మీరు ఏం రాయాలి? aren't you. ఇక్కడ స్మాల్ లెటర్స్ రాయాలి. AREN apostrophe yes NTU. aren't you question mark. aren't you. aren't you, isn't it కాకుండా aren't you better. No sooner had he gone when the officer came. This is again one more important thing in the correction of the sentences. No sooner than. No sooner ఎప్పుడు దాంతో కంబైన్డ్ వస్తుంది. No sooner than. సో when అని రాదు ఇక్కడ. ఈ when ప్లేస్ లో ఏమొస్తుందండి? ఇక్కడ than వస్తుంది. ఆన్సర్ ఈస్ than. 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 Right? No sooner had he gone than the officer came. Please shut the TV. Please shut the door అంటారు, కానీ ప్లీజ్ షట్ ద టీవీ అంటారా? ఏమంటారు చెప్పండి? ఇక్కడ షట్ ప్లేస్ లో ఆన్సర్ ఏం రాస్తారు? స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్. OFF ఉండాలి. స్విచ్ ఆఫ్ ద టీవీ ఆర్ టర్న్ ఆఫ్ ద టీవీ అంటారు. టర్న్ ఆఫ్ ఆర్ స్విచ్ ఆఫ్ అంటారు, కానీ షట్ ద టీవీ అని అనకూడదు. ఇఫ్ ఐ వర్ హిమ్ ఐ వుడెంట్ హ్యావ్ ప్లేడ్ ద గేమ్. ఇక్కడ ఐకి ఎప్పుడు వర్ రాదు. అలాగే ఇక్కడ హిమ్ అనేది, ఇక్కడ హిమ్ ఇస్ అగైన్ ప్రొనౌన్. ఇట్ ఇస్ ఇఫ్ ఐ వర్ హిమ్ అని ఉంటుందా? ఇఫ్ ఐ వర్ హీ అని రావాలి, హిమ్ రాకూడదు. ఇఫ్ ఐ వర్ హీ, నేను అతన్ని అయితే ఐ వుడ్ నాట్ హ్యావ్ ప్లేడ్ ద గేమ్, నేను అసలు గేమ్ ఆడకపోయేదాన్ని. మనం అప్పుడప్పుడు మనకు కూడా ఇఫ్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ అని వాడతాం. అప్పుడు ఇది కూడా ఇఫ్ ఐ వర్ హిమ్ కాకుండా ఐ వర్ హీ. ఈ హిమ్ ప్లేస్ లో ఏం రావాలంటే ఆన్సర్ హీ రావాలి. హిమ్ ప్లేస్ లో ఆన్సర్ ఏం రావాలి? హీ. ఇఫ్ ఐ వర్ హీ ఐ వుడెంట్ హ్యావ్ ప్లేడ్ ద గేమ్. రైట్. నెక్స్ట్,
ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నేను మళ్ళీ అక్కడ మీకు ఆర్టికల్స్ లో కూడా చెప్పాను. ఇది ఒక పాయింట్ ఇచ్చాను. ఐ హ్యాడ్ ది లంచ్ ఎట్ నూన్. దా అనే వర్డ్ ఫుడ్ తోని వాడకూడదు. అది బ్రేక్ఫాస్టే కానీ, లంచే కానీ, డిన్నరే కానీ, సపరే కానీ. సో ఐ హ్యాడ్ ద బ్రేక్ఫాస్ట్, ఐ హ్యాడ్ ద లంచ్ అని అనుకూడదు. సో ఇక్కడ కూడా ఐ హ్యాడ్ ద లంచ్ అనేది బదులు వాట్ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్, ఐ హ్యాడ్ లంచ్ ఎట్ నూన్. I had lunch at noon. I had lunch at noon. That is the correct answer. I had the lunch ఉండద్దండి. I had lunch at noon. Da అనేది ఉండకూడదు. I hope, my dear friends, this is all very clear to you and a wonderful question. It is correction of the sentences. Correction of the sentences is nothing but actually మనం అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏం చదివాము, అన్ని ప్రపోజిషన్స్ లో ఏం చదివాము, ఆర్టికల్స్ లో ఏం చదివాము, అవే అన్ని కూడా ఇక్కడ ఒక్కొక్క సెంటెన్స్ వస్తే మనం దాన్ని కరెక్ట్ గా రాయాలి. ఈవెన్ టెన్సెస్ కూడా, ఈవెన్ క్వశ్చన్ ట్యాగ్స్ అవన్నీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో తీసుకుంటే మనం. సో అన్ని పాయింట్స్ రాసుకుంటాను, మీరు రాసుకున్నారనుకుంటున్నాను. అలాగే ఒక మీరు దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, మీరు రాసుకోండి పాయింట్స్ అన్ని. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చదువుతూ ఉండండి. ఇప్పుడు ఇవి చూసుకున్నవి మీకు చాలు అని నేను అంటాను. తప్పకుండా యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్ ఇఫ్ యూ గో త్రూ దీస్ ఎగ్జాంపుల్స్ వాట్ ఐ హ్యావ్ గివెన్. ఇదే పేర్లతోని, ఇదే కాకుండా ఆ టైప్ లో మిమ్మల్ని అడిగినా అడగచ్చు. సో ఆల్ ది బెస్ట్.